తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రతతో నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్ళు జనం బయటకు రాలేకపోతున్నారు. ఎక్కడ చూసినా చలికోట్లు, తలపాగాలతో కనిపిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. గడ్డకట్టే చలితో రాష్ట్రంలో గజగజ వణికిపోతుంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో అన్ని ప్రాంతాల్లో శీతల వాతావరణం ఏర్పడింది. మన్యం ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చలిమంట లేనిదే అక్కడి ప్రజలు నిద్రపోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు చలితో గజగజలాడుతున్నాయి. శనివారం రాత్రి రాష్ట్రంలోనే అతి తక్కువగా కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 11.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 13.1 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం కొయ్యూరులో 13.9 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా మందని మండలం ఇక్లాస్పూర్లో 14.2 డిగ్రీలు, మెదక్ జిల్లా దామరంచలో 14.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రాత్రిపూట మాత్రమే చలి వాతావరణం నమోదవగా తొలిసారి ఆదివారం పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. మహబూబ్ నగర్లో 30.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 3 డిగ్రీలు తగ్గి 27.6 డిగ్రీలు నమోదైంది. రానున్న 2 రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పొగమంచు కమ్ముకుంటోంది. ప్రధాన రహదారులపై పొగమంచు అలుముకుంటుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.